పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 27వ సంకీర్తన 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నేను భయపడను. ప్రియులారా, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని 27వ కీర్తన 1వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ వాక్య భాగములో ఉన్న 2 ప్రశ్నలు మనం చూస్తున్నాం. ఇవి మంచి ప్రశ్నలు. మనమెందుకు భయపడాలి? ప్రియులరా, మనము శత్రువును ఎదుర్కొన్నప్పుడు దేవుడు మన కొరకు ఏం చేస్తాడు? మనము దేవునికి భయపడినట్లయితే ఇక ఎవరికీ మనము భయపడవలసిన అవసరం లేదని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. దావీదు తన్ను సమీపిస్తున్న శత్రువును గురించి మాట్లాడుతున్నాడు. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. ప్రియులారా, ఇక్కడ శత్రువు ఆకస్మికంగా రావడం మనం చూస్తున్నాం. అయితే ఆకస్మిక చొరబాటు కాదు. 3వ వచనములో ఇలా ఉంది, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను అనే మాట. ప్రియులారా, ఇక్కడ శత్రువు ఎదురుగా నిలిచాడు. ఈ ఇరువురిలో ఎవరు క్లిష్టమైన వారో నాకు తెలియదు. శత్రువు నా వాకిట శిబిరం ఏర్పాటు చేసుకోవడం కంటే ఆకస్మికంగా ఎదుర్కోవడానికే నేను ఇష్టపడతాను. నీ ఇంటికి, ఆఫీసుకు లేక నీ సంఘానికి వెలుపల శత్రువు పొంచి ఉంటాడు. నీ జీవితంలో శత్రువు ఎక్కడో ఒక చోట పొంచే ఉంటాడు. అయితే ప్రియులారా, దావీదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును అని చెబుతున్నాడు. ఇది ఆకస్మిక దాడి లేక విరమించిన యుద్ధం కాదు. ఇది అనుదినం కొనసాగే పోరాటం. ప్రియులారా, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ప్రభువు మన వెలుగు అయ్యున్నందున మనము ధైర్యము గలవారమై ఉన్నాం. చీకటికి మనము భయపడవలసిన అవసరం లేదు. ఆయన రక్షణ అయి ఉన్నాడు కనుక ఎలాంటి అపాయానికి మనం భయపడవలసిన అవసరత లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించే కాపుదలను మనం ఎలా పొందగలం? క్రీస్తునందు నిలిచి ఉండడమే. 4వ వచనం ఇలా తెలియజేస్తుంది, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. నీ బలహీనతలను బట్టి, లోపములను బట్టి నీవు అధైర్యపడవద్దు. ప్రియులారా, దేవుడు నీకు వెలుగును రక్షణయునై బలమునై ఉన్నాడు. నీకు కావలసినదంతా ఆయనే. కనుక ఆయన మన రక్షకుడుగా మనము ఆహ్వానించుకుని ఆయనకు లోబడి జీవించినప్పుడు మనం ఎవ్వరికీ భయపడవలసిన అవసరత లేదు. దేవుని సన్నిధి మనకు తోడై ఉంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి తండ్రి. నీ స్తోత్రాలు. ప్రేమ స్వరూపి తండ్రి, దినమంతా కూడా తండ్రి నీ సన్నిధి మాతో ఉంచండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, ఈ మండల కాలం 40వ దినం
తండ్రి, ఈ ప్రాతకాలంలో ఈ రీతిగా నిన్ను మయంపరిచే కృపనిచ్చారు, వందనాలు ప్రభు. కావలసిన ఆత్మీయ ఆశీర్వాదములు మెండుగా ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయమని, ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉంటును గాక. ఆమేన్.